बहुमूल्य संदेश में हमारे तेलंगाना जनता को कृपया थोड़ा जानकारी देना। मित्रुलारा మరి ఈ సాయి భగీరథ్ అనే ఈ వ్యక్తి మీద పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది. కానీ ఈ కేసు కన్నా ముందు నిన్న సాయంత్రం 5:30 గంటలకు కరీంనగర్ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్లో ఇదే సాయి భగీరథ్ గారు, ఆ ఎఫ్ఐఆర్లో ఈ సాయి భగీరథ్ ఒక కంప్లైంట్ చేస్తాడు కరీంనగర్ పోలీసులకు. ఈయన కంప్లైంట్లోని ఆ కరీంనగర్లో సాయి భగీరథ్ ఇచ్చిన కంప్లైంట్లో కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 308, 351, 61 అనే బిఎన్ఎస్ సెక్షన్ల కింద, అంటే ఒకనాటి ఐపీఎస్ సెక్షన్లు, ఈ బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ అయింది. ఈ సాయి భగీరథ్ గారు ఏమంటారా అంటే, ఇందులో ఆయన ఆ మహిళ పేరు రాసిండ్రు, కానీ నేను చెప్పను, ఎందుకంటే ఇది ధర్మం కాదు, ఇది చట్ట ప్రకారం కూడా కరెక్ట్ కాదు. సో ఈయన ఏమంటాడంటే, నాకు ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు ఇక్కడ ఉంది కానీ నేను చెప్పను. సో ఆ అమ్మాయితో కామన్ ఫ్రెండ్షిప్ ఉంది. ఈమె నన్ను రకరకాల ఫ్యామిలీ ఫంక్షన్స్కు, ఫ్రెండ్స్ సరదాగా చేసుకునే పార్టీలకు, ఇంకా అదేవిధంగా రకరకాల పుణ్యక్షేత్రాలకు ఈమెతో పాటు మేము పోయినాం. పోయిన తర్వాత ఇంకా డీటెయిల్గా చెప్తాం, కొంచెం ఇది లాంగ్, దయచేసి అందరు కూడా ఓపిక పట్టాలి. సో ఈ వ్యక్తి నాకు, అంటే ఈ మహిళ కూడా అనలేను, ఈ అమ్మాయి, ఎందుకంటే ఆమె మైనర్, మహిళ అనడం కూడా కరెక్ట్ కాదు. ఈ మైనర్ బాలిక నాకు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా టచ్లోకి వచ్చింది. ఇది ఎవరు అంటున్నారు? బండి సాయి భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీసులు ఇచ్చిన కంప్లైంట్ నిన్న 5:30కు బుక్ అయింది. ఇది వీళ్ళు పేరెంట్స్ మేము చాలా గౌరవప్రదమైన వ్యక్తులము అని చెప్పి నా దగ్గరికి వచ్చిండ్రు. ఆ విధంగా మేమందరం కూడా ఫ్రెండ్స్ అందరం కూడా పరిచయం అయ్యాం. మేమందరం కూడా డెవలప్డ్ ఫ్రెండ్ రిలేషన్షిప్స్ విత్ మీ అండ్ మై గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, అంటే వాళ్ళ పేరెంట్స్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి మంచిగానే దోస్తాన్లో బతికినాం. అయితే ఈ స్నేహం ముసుగున ఈ అమ్మాయి వాళ్ళు నన్ను కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్కు, కొన్ని గ్రూప్ గ్యాదరింగ్స్కు, కొన్ని స్పిరిచువల్ లొకేషన్స్, ఎలాంటివి స్పిరిచువల్ లొకేషన్స్ అంటే విజయవాడ అమ్మవారి టెంపుల్, కనకదుర్గమ్మ టెంపుల్, అదేవిధంగా అరుణాచలం టెంపుల్, తిరుమల టెంపుల్ కూడా మేము మా ఫ్రెండ్స్ కొంతమందిని కలిసి ఈ అమ్మాయితో పోయినాం. కొన్ని రోజులు అయిన తర్వాత వీళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఎవరి ప్రవర్తనలో? ఈ అమ్మాయి ప్రవర్తనలో మార్పు వచ్చింది. వీళ్ళ పేరెంట్స్ ఒకరోజు నన్ను కాల్ చేసిండ్రు. కాల్ చేసి నన్ను ఒకటేసారి బెదిరించడం మొదలుపెట్టిండ్రు. ఎవరిని? బండి సాయి భగీరథ్ను బెదిరించడం మొదలుపెట్టిందంట. ఏమని? బిడ్డ, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, చేసుకోవా? నువ్వు చేసుకోకపోతే నీ మీద ఫాల్స్ కేసులు పెడతాం అని చెప్పి బెదిరించిందంట. బెదిరిస్తే ఇక రకరకాల నీ మీద హరాస్మెంట్ కేసులు పెడతాం, నువ్వు మా అమ్మాయిని సెక్సువల్గా ఎక్స్ప్లాయిట్ చేసినావని కేసులు పెడతాం అని చెప్పి నన్ను బెదిరించిండ్రు. ఇక బెదిరించే వరకు నేను గజ వణికిన. ఎవరు? బండి సాయి భగీరథ్ అని రాసిండు ఆయన. ఏమని? దే హ్యావ్ ఆల్సో డిమాండెడ్ సబ్స్టాన్షియల్ సమ్స్ ఆఫ్ మనీ ఫ్రమ్ మీ అండ్ ఇన్ ఫియర్ ఐ హ్యావ్ గివన్ హర్ ఫాదర్ సమ్ ఆఫ్ ₹50,000. బండి సాయి భగీరథ్ హర్ అనాల్సిన చోట హిజ్ అన్నాడు. సరే పక్కా పెడదాం, ఇంకా నాకు ఇంగ్లీష్ వస్తుందా ఏందనేది ఇది సమస్య కాదు ఇక్కడ. సో గజ భయపడి భయాందోళనతో నేను ఆ అమ్మాయి ఫాదర్కు 50,000 ఇచ్చిన. ఇక నన్ను వదిలే బాబు, 50,000 ఇచ్చినా కదా అని చెప్పి మన సాయి భగీరథ్ అన్నాడు. అని అంటే వాళ్ళ పేరెంట్స్ వినకుండా బిడ్డ నువ్వు 5 కోట్లు ఇస్తేనే నేను వదులుతాం అని చెప్పి మన ధమ్కి ఇచ్చిండ్రు. అదేవిధంగా ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారు, ఆమె ఇంక నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి, నువ్వు నాకు 5 కోట్లు లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి బెదిరించింది. మరి
ఇక వీళ్ళందరూ కూడా దీని వెనకేదో పెద్ద కాన్స్పిరసీ ఉన్నది, నన్ను భయపెట్టిస్తున్నారు. సో ఈ హరాస్మెంట్ నేను తట్టుకోలేకపోతున్నాను. ఎవరు? మన బండి సంజయ్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పుత్రరత్నమైన బండి చిరంజీవి బండి సాయి భగీరథ్ నిన్న కరీంనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. ఈయన ఇంకో ముచ్చట కూడా చెప్పాడు, ఈ అమ్మాయి మా ఫ్రెండ్స్ ఇంకా కొంతమందిని కూడా ఇట్లనే ధమ్కి ఇచ్చింది. మరి వాళ్ళు నిర్మల్ పోలీస్ స్టేషన్లో 21 ఏప్రిల్ 2026 నాడు నిర్మల్ పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ అయింది. అంటే వీళ్ళంతా కూడా ఎక్స్టార్షనిస్ట్లే అని చెప్పి మన బాబు బండి సాయి భగీరథ్ కంప్లైంట్ ఇచ్చిండు, హౌస్ నెంబర్ 2-10-204. దీని మీద కరీంనగర్ 2 టౌన్ పోలీసు వాళ్ళు క్రైమ్ నెంబర్ 253/2026 కేసు బుక్ చేసిండ్రు. ఇది స్టోరీ. ఇప్పుడు నేను కట్ చేస్తా, ఇక్కడ కట్ చేసి మరి ఈ చిన్న అమ్మాయికి, ఈ 17 ఏళ్ళ అమ్మాయికి, 17 సంవత్సరాలున్న అమ్మాయికి బండి సాయి భగీరథ్ నిజంగా భయపడతాడా అనేది ఒకసారి ఎగ్జామిన్ చేద్దాం. బ్రదర్ ఫస్ట్ వీడియో తీసుకో. బండి సాయి భగీరథ్ ఆయన ఒకసారి ఆయన నాయక, కల్నాయక, లేకపోతే ఇంకా ఏందనేది మీరు ఒకసారి దబంగా ఒకసారి చూడండి. మీరు ఆయన మహేంద్ర యూనివర్సిటీలో ఆయన ఎట్లా గునాయి చేసిన ఈ విధంగా విద్యార్థులను కొట్టి మహేంద్ర యూనివర్సిటీ నుంచి యాంటీ ర్యాగింగ్ యాక్ట్ కింద 2 ఎఫ్ఐఆర్లు అయినాయి దుండిగల్ పోలీస్ స్టేషన్ సైబరాబాద్ లిమిట్స్లో. ఈ యాంటీ ర్యాగింగ్ కింద యూనివర్సిటీ నుంచి ఎక్స్పెల్ చేయబడ్డ ఈ బండి సాయి భగీరథ్ 17 ఏళ్ళ ఒక మైనర్ బాలికకు ఈయన భయపడతాడంట. మరి చెవిలో ఎవరు పూలు పెడుతున్నారో మరి కమలనాథులు మీరే చెప్పాలి. ఇక వాళ్ళు సోషల్ మీడియాలో ఏ విధంగా ఈ అమ్మాయిని ఎట్లా డీఫేమ్ చేస్తున్నారో అది కూడా మీకు చెప్తా ఇప్పుడే. సో అది అయిపోయింది. నిజానికి జరిగింది ఏమిటి? మాకుండే సమాచారం మేరకు అది తప్పైతే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మేము చెప్తున్న తప్పని ఆయన చెప్పాలి. నిజానికి జరిగింది ఏమిటయ్యా అంటే ఈ బండి సాయి భగీరథ్ ఇతని వాలకం మీరు ఇంతకుముందే చూసిండ్రు. ఇక ఆయన ఫోటోలు ఇక చూడండి, ఆయన మన ఏమేమి విస్కీలు తాగుతున్నాడో మీరు చూడండి. కేంద్ర హోంశాఖ మంత్రి తనయుడైన బండి సాయి భగీరథ్, చిరంజీవి బండి సాయి భగీరథ్ డివార్స్, బడ్వైజర్, రెడ్ బుల్, వోడ్కా, వైట్ లేబుల్ 90 ml కాదు ఇది, వైట్ లేబుల్, ఇంకా రకరకాల మద్యాలు తాగుతూ ఫోటో, ఇంకా ఘోరమైన ఫోటోలు ఉన్నాయి. అవి నేను చూపించదలుచుకోలేదు, అది అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ ఒక వ్యక్తి పర్సనాలిటీని దెబ్బతీసే కార్యక్రమం కానీ అలాంటి వ్యక్తిత్వం అది కాదు. ఇంకా మిగతా ఫోటోలు బాగాలేవు, వద్దు, అవసరం లేదు. సో ఇలాంటి పరిస్థితి మరి ఉన్న ఈ బాలుడు కాదు, ఈ యువకుడు జరిగింది ఏందా అంటే ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ చిన్న అమ్మాయి పరిచయం అయింది. వీళ్ళు అనుకుంటున్నట్టుగా వీళ్ళ మీద నిందేస్తున్నట్టుగా 50,000 రూపాయలు ఎక్స్టార్షన్ చేసి బతికే కుటుంబం వీళ్ళది కాదు. ఈ అమ్మాయి వాళ్ళమ్మ నిన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు ఫార్చునర్ కారులో వచ్చింది. వీళ్ళ తండ్రికి కూడా ఒక బెంచ్ కారు ఉన్నది. వీళ్ళందరూ కూడా ఈ అమ్మాయి కుటుంబం కూడా పేద కుటుంబం కాదు, బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చింది. తల్లికో కారు ఉంది, తండ్రికో కారు ఉంది. వీళ్ళ అమ్మ నిన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు ఫార్చునర్ కారులో వచ్చింది. ఫార్చునర్ కారులో వచ్చిన తల్లి తన బిడ్డకు న్యాయం కావాలని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వస్తే పోలీసులు వెంటనే కేసు రిజిస్టర్ చేయలేదు. తెలంగాణ ప్రజలారా గమనించండి, కేసీఆర్ గారి టైంలో ఈ విధంగా లేదు. కేసు వచ్చిందంటే ముందు బుక్ చేయాలి, దాని తర్వాత ఏమైనా మాట్లాడాలి. ఆమె వస్తే ముందు ఒక ఎస్ఐ మాట్లాడతాడు, ఆ ఎస్ఐ పేరు నేను చెప్పాను. ఎస్ఐ మాట్లాడతాడు, దీనిలో పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, కేసు కంప్లైంట్ చేంజ్ చేయండి. సిఐ మాట్లాడతాడు, కేసు బుక్ కాదు. నిన్న సాయంత్రం దాదాపు 8 గంటలు తల్లి బిడ్డకు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ దగ్గర తిరుగుతుంది.
రాత్రి ఎప్పుడో కేసు ఎఫ్ఐఆర్, ఇంకా దానికి ఎఫ్ఐఆర్ బయటికి రాలే, పోక్సో కేసు కాబట్టి ఆ అమ్మాయి ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేయడం కోసం పోలీసులు ఎఫ్ఐఆర్ రిలీజ్ చేస్తారేమో, రిలీజ్ చేయడం లేదేమో. కానీ గౌరవ సిపి సైబరాబాద్ గారు, మీరు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఫోటోలు తీస్తున్నారు, అదేవిధంగా ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. దీని మీద కూడా ప్రెస్ మీట్ పెట్టండి కదా. బండి సంజయ్కి ఒక న్యాయమో పేదోళ్ళకి ఇంకో న్యాయం ఉండదు కదా. బండి సంజయ్కి ఒక న్యాయమో మా బోధన్ ఎక్స్ఎమ్మెల్యే షకీల్ బాయ్కి ఇంకొక న్యాయం ఉండదు కదా. ఆయన కొడుకు నేరానికి తీసుకొచ్చి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పడి తొక్కిర్రు కదా. ఇప్పుడు ఆయన విపరీతంగా వేధిస్తున్నారు కదా. మరి షకీల్ విషయంలో ఒక న్యాయం, మీడియా లీకులు. మరి అలా బండి సంజయ్ విషయంకి వచ్చే వరకు ఇంకొక ఇదేంది? మరి వెంటనే ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కదా. వెంటనే ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కదా. ఎందుకు చేయడం లేదు? మెజిస్ట్రేట్ ముందే రికార్డ్ చేయాలి కదా. ఎందుకంటే అవతలి వ్యక్తి కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు. ద పర్సన్ ఈజ్ ద అలెజ్డ్ అక్యూజ్డ్ ఈజ్ నన్ అదర్ దెన్ ద సన్ ఆఫ్ యూనియన్ హోమ్ మినిస్టర్ మిస్టర్ బండి సంజయ్ కుమార్. Why haven't you recorded the statement of the victim with the help of a magistrate according to 183 BNSS? ఎందుకు మీరు 183 BNSS అంటే 164 CRPC ఇప్పుడు 183 BNSS అయింది. ఎందుకు ఆమె స్టేట్మెంట్ మీరు కెమెరాలో రికార్డ్ చేయలేదు? సైబరాబాద్ పోలీసులు ఆన్సర్ చెప్పాలి. చేస్తే చేసినామని ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. తెలంగాణ ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు గౌరవ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి పక్కన ఈ బండి సంజయ్ కూర్చోబోతున్నాడు. రేపు బీజేపీ వాళ్ళు వేలాది మంది మహిళలను తరలించబోతున్నారు. వాళ్ళందరికీ ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి. నా పక్కన కూర్చున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు సచ్చిలుడా, లేకపోతే చెడ్డోడా, లేకపోతే ఇంకేందో నేరస్తుడా, ఆ విషయాలన్నీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు రేపు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. చెప్పకపోతే బీజేపీలో ఉండే మహిళా నాయకురాళ్ళందరూ మీరు భవన్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుడు కాదు, మీ సోషల్ మీడియా వింగ్తోని ఫేక్ నెరేటివ్లు పెడిల్ చేసుడు కాదు. రేపు గౌరవ నరేంద్ర మోడీ గారిని, బండి సంజయ్ గారిని, అమిత్ షా గారిని మీరు అడగాలి, ఇది నిజమేనా? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.